శ్రీమాత్రే నమః. చాలామంది మాకు మరుగుమందు పెట్టిండ్రు అని చెప్తుంటారు కదా! అయితే కొంతమంది మేము పలానా తోటి మందు పోస్తారు అంటే అక్కడ పోయినాము. ఎక్కడ పోయినా అది తగ్గడం లేదు. ఏదో ఆ మందులు తాగితే తగ్గుతుంది. మళ్ళీ ఓ నెల, 2 నెలలు మంచిగా ఉంటున్నాం. మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. ఏవి పనిచేస్తలేవు అంటుంటారు కదా! అయితే మనకు ఇక్కడ ఈ ఎవరికైతే మాకు మరుగుమందు పెట్టిండ్రు అని డౌట్ ఉంది అనుకున్న వాళ్ళకు మనకు సిడిపత్తి చెట్టు అని అంటే పత్తి చెట్లు తెలుసు కదా అందరికీ. మనము పల్లెటూర్లలో ఎక్కువగా పత్తి చేను అనేది వేస్తుంటారు కదా! ఆ పత్తి కాకుండా మనకు సిల్క్ పత్తి ఉంటుంది. సిల్క్ పత్తి అది సిడిపత్తి అంటారనమాట దాన్ని. అంటే ఇప్పుడు మనకు మామూలుగా వచ్చే పత్తేమో తెల్లగా కాటన్‌లా ఉంటది. ఈ పత్తి ఎట్లుంటదంటే ఈ చెట్టు హైట్ పెరుగుతుంది. ఆ పత్తి గూడంగా సిల్క్‌గా ఉంటుంది మనకు. పొడవుగా మనకు ఈ పత్తేమో ముద్దలు ముద్దలు ఉంటుంది. అదేమో సిల్క్‌గా మనకు గోధుమ కలర్ లాగా వస్తూ ఉంటది అనమాట. ఆ పత్తి చెట్టు యొక్క ఆకులు తీసుకొచ్చి మీరు దాన్ని నైటు అంటే మీకు నైట్ పూట ఓ 2 ఆకులు తెంపుకొని బాగా నూరి దాన్ని రసం చేసి అరికాళ్ళకు, అరచేతులకు రుద్దుకొని మీరు పడుకోండి. మీకు మరుగుమందు అనేది లాగేస్తది. ఇది ఖచ్చితంగా పనిచేస్తదనమాట. అంటే చేతులకు, అరికాళ్ళకు రుద్దుకొని అయొక్కటి మీరు నిద్రపోతే మీకు మీలో ఉన్న మరుగుమందు అనేది ప్రభావము తగ్గిస్తుంటదనమాట. మనకు ఈ సిడిపత్తి పసరు అనేది. ఇదొక్కటి చేయండి. మీకు ఖచ్చితంగా మంచే జరుగుతుందనమాట. జై శ్రీరామ్.